వరలక్ష్మి శుక్రవార శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి రెండవ శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారం. ఆ రోజు మహిళలందరూ కలిసి కూడా వరలక్ష్మి వ్రతం చేసుకొని మరి అమ్మవారిని సౌభాగ్యం అని చెప్పి సకల సంపదలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మంత్రిలోని మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో మహిళలందరూ కలిసి కూడా మేము కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది. మంత్రిలోని మహాలక్ష్మి అమ్మవారు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. చాలా మహిమాన్వితమైనటువంటి విశిష్టమైనటువంటి టెంపుల్. మూల విరాట్ శక్తి స్వరూపిణి చాండి కోటేశ్వరరావు కూడా మన మంత్రికి వచ్చినప్పుడు మరి మా మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి గురించి చాలా చక్కగా చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా సుదూర ప్రాంతాల నుండి వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. మంత్రిలోని మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు కూడా చాలా చక్కగా జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం తాళం ఆపకుండా 9 రోజులు భజన కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి. మంత్రిలోని మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ చాలా శక్తివంతమైనటువంటిది, చాలా ప్రసిద్ధమైనటువంటి టెంపుల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు. మేము కూడా మరి ఈ మంత్రిలో ఎన్నో సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం మరి శ్రావణ మాసము మహిళలందరం కలిసి సామూహికంగా పూజ చేసుకొని మరి దండం పెట్టుకోవడం అమ్మవారి కృపతోటి మేమందరం కూడా చాలా చక్కగా అనుకున్నట్టుగా ఆనందంగా సౌభాగ్యంతో ఆనందంగా ఉంటున్నాము. మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇలానే పూజలు చేసుకుంటూ ఆ అమ్మవారి దయతోటి ఆరోగ్యంతో ఆనందంగా సౌభాగ్యంతో అందరూ ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని వేడుతున్నారు. శుభాకాంక్షలు మహిళలందరికీ. వాళ్ళ మహిళలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో మరి మంత్రి మహాలక్ష్మిని దర్శించుకొని సామూహికంగా కుంకుమ పూజ చేసుకొని దేవుణ్ణి అర్చన చేసుకొని దేవుణ్ణి దర్శించుకుంటారు. ఎందుకంటే సౌభాగ్యంగా ఉండాలని మరి సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకొని పూజలు మహాలక్ష్మి అమ్మగారికి చెల్లిస్తారు. కాబట్టి ఇలా మహిళలందరూ కూడా అమ్మవారికి ఓడి బియ్యము సారా పెట్టి బట్టలు పెట్టి చాలా ఘనంగా పూజిస్తారు. కాబట్టి మహిళలందరూ కూడా మరొకసారి వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు. దుర్గే స్మృత హరచివేతిమశేషజంతోః స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్మధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రకృత. పూర్వము మంత్రపురిగా పిలువబడే మంథని, ప్రస్తుత మంథనిలో స్వయంభూగా వెలిసినటువంటి మహాలక్ష్మి అమ్మవారు వెనుకనే ఉన్నటువంటి తటాకము చెరువులో కమలముల మధ్యలో అమ్మవారు సుమారు 650 సంవత్సరాల పైచిలుకు సంవత్సరాల క్రితం అమ్మవారు స్వయంభూగా వెలిసింది. కమలే కమలాలే పద్మప్రియే పద్మిని పద్మహస్తి అంటే పద్మము అంటే ఆమెకి ఇష్టము. పద్మంలో వెలిసింది, హస్తంలో పద్మం పట్టుకున్నది, పద్మిని పద్మహస్తి. అట్లాంటి స్వయంభూ అమ్మవారు మంథనిలో మహాలక్ష్మి అమ్మవారు వెలవడం ఇక్కడి వారందరికీ సంతోషదాయకం. అట్లానే అమ్మవారికి మనం భక్తితో నమస్కరిస్తే ఏం ఫలితం కలుగుతుంది అంటే దుర్గే స్మృత, అమ్మ తల్లి స్మృత అంటే నమస్కారం చేయడం. అరసి భీతి, భయంతో మేము ఉన్నాము. మశేషగంతో స్వస్థై స్మృత అంటే మేము భయభీతులతో ఉన్నప్పుడు స్వస్థై స్మృత అంటే ముందర ఫ్యూచర్ కూడా భవిష్యత్తుకు కూడా శుభాంద దాసి. దారిద్ర్య దుఃఖ భయాన్ని ఏం చేస్తుంది? నమస్కారం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది, భయ అంటే భయం తొలగిపోతుంది. ఆరిని కాత్మధన్య, ఆ కాత్యాయని అమ్మవారికి సర్వోపకార, మనం ఉపకారం చేస్తుంది కానీ భగవంతుడు ఎవరికి కూడా అపకారం చేయడు. సదా ఆర్ద్రచిత్త అంటే ఆ తల్లికి మనం నమస్కరించినంత చేతనే పులకరించబడి మనం ఏది సమర్పించినా సమర్పించకుండా మనం భక్తితో నమస్కరిస్తే ఆమె మనస్సు హృదయం అట్లాంటిది కనుక సదా ఆర్ద్రచిత్త అంటే ఆమె మనస్సుకు నమస్కారం, ఆమె మనం చేతులతో జోడించి నమస్కారం చేస్తేనే మన కోరిన కోరికలు సిద్ధిస్తాయి. అట్లాంటి స్వయంభూ అమ్మవారు. ఈ అమ్మవారికి ఈరోజు వరలక్ష్మి శుక్రవారం, 10 సంవత్సరం లాగానే పౌర్ణమికి ముందు వచ్చే 2వ వారము వరలక్ష్మి శుక్రవారము. ఈరోజు ఉదయం 3 గంటలకు అమ్మవారికి ఫలపంచామృత అభిషేకము, చతుషష్ఠోపచార పూజ, త్రిశతినామ ఖడ్గరామ సహస్రనామార్చన కుంకుమార్చన మరియు 9 గంటల నుండి మహిళలందరికీ కూడా సామూహిక కుంకుమార్చనలు కార్యక్రమం సాయంత్రం వరకు ఉంటుంది. 5 గంటలకు సామూహిక లలితా పారాయణ కార్యక్రమం, రాత్రి 7:30 గంటల నుంచి 10 గంటల వరకు భజన పవళింపు సేవతో ఈరోజు శుక్రవార కార్యక్రమం ముగుస్తుంది.
అందరూ కూడా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆ తల్లికి ఎవరైతే నమస్కారం చేసుకున్నారో గ్రామ ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆ తల్లికి నమస్కారం చేసి వారి కోరికలు తీర్చున్నాయని చాలా మంది కూడా మాకు ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఆ భగవంతుని దయతో లోకా సమస్త సుఖినో భవంతు.